బహుముఖ ప్రజ్ఞాశాలి విద్వాన్ వల్లూరు చిన్నయ్య. విద్వాన్ వల్లూరు చిన్నయ్య గారు హుసేనమ్మ పీరయ్య ఆది దంపతులకు జూలై 1వ తేదీ 1946వ సంవత్సరంలో కడప జిల్లా అట్లూరు మండలం మలినేని పట్టణం అనే చిన్న గ్రామంలో జన్మించారు. వీరిది పెద్ద వ్యవసాయ కుటుంబం. 5వ తరగతి వరకు స్వగ్రామమైన మలినేని పట్టణంలో ప్రాథమిక విద్యాలయంలో విద్యను అభ్యసించారు. ఆ ఊరిలో ఉన్నత విద్యా సంస్థలు లేనందున పై చదువులకు స్వస్తి చెప్పవలసి వచ్చింది. 12 సంవత్సరాలు విద్యాభ్యాసమునకు నోచుకోలేకపోయారు. ఈ సమయంలో వ్యవసాయం మరియు వడ్రంగి పనులతో కాలక్షేపం చేస్తూ ఉండేవారు. అటు పిమ్మట తన స్వయం కృషి మరియు పట్టుదలతో ప్రైవేటు పరీక్షలకు అపియర్ అయి వరుసగా మెట్రికులేషన్, విద్వాన్, OTBA, పండిత్ శిక్షణ, MA లాంటి ఎన్నో డిగ్రీలు గురుముఖం లేకుండా సంపాదించారు. తన ఇష్టదైవముకు సిద్ధగురువు ఆశీస్సులతో తెలుగు పండిత్ ఉద్యోగం లభించింది. చిన్నయ్య గారికి రసూలమ్మ గారితో వివాహమైంది. ఈ పుణ్య దంపతులకు 3 సంతానం. కుమార్తె సిద్ధమ్మ భర్త సుబ్బరాయుడుతో కలిసి తల్లిదండ్రులను కంటికి రెప్పలాగా చూసుకుంటుంది. పెద్ద కుమారుడైన పెద్ద సిద్ధయ్య వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి AGBSCలో పట్టా పొంది తిరుమల తిరుపతి దేవస్థానం హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్నత ఉద్యోగంలో పనిచేస్తున్నారు. చిన్న కుమారుడైన వల్లూరు చిన్న సిద్ధయ్య వివిధ దేశాలలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేసి ప్రస్తుతం హైదరాబాదులో స్థిరపడినారు. విద్వాన్ వల్లూరు చిన్నయ్య గారు ఉపాధ్యాయ వృత్తిని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తూ కడప రేడియో కేంద్రం నుండి పురాణ కాలక్షేపాలు, సమస్య పూరణ, సూక్తి రత్నావళి లాంటి ఎన్నో కార్యక్రమాలు, దాదాపు 40 ప్రోగ్రాములు ఇచ్చి మన్ననలు పొందారు. చిన్నయ్య గారికి నాటకరంగములోనూ ప్రావీణ్యము ఉంది. విరామ సమయాలలో శ్రీకృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు మరియు నారదుడు లాంటి పౌరాణిక పాత్రల్లో నటించి ప్రేక్షకుల హృదయాలు ఆకర్షించి వారి ఆశీస్సులతో ఎన్నో బహుమతులు కైవసం చేసుకున్నారు. సర్వకళామాత అయిన సరస్వతీమాత పాదపద్మాలను సేవించి గొప్ప రచయితగా పేరుగాంచి ప్రముఖ దినపత్రికలలో మరియు మాసపత్రికలలో 85 వ్యాసాలు రచించి కళామాతకు ముద్దుబిడ్డగా ఘనత కాంచారు. అంతేకాక బ్రహ్మం గారిని, సిద్ధయ్య గారిని, పెద్ద పీరయ్య గారిని, సౌమ్యనాథ స్వామిని, శ్రీకృష్ణ తత్వాన్ని, అన్నమయ్యను కూర్చి గ్రంథరచనలు చేసి ఆ గ్రంథాలను వాణీమాతకు కంఠాహారంగా సమర్పించారు. ఆయా దేవతల కూర్చి వీడియోలు కూడా రూపొందించారు. చిన్నయ్య గారి వృత్తి ధర్మాన్ని గుర్తించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు విభాగంలో సత్కరించింది. రచనా వ్యాసంగానికి అబ్బురపడి తెలంగాణలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు జీవిత చరిత్ర రచనలు అనే విభాగంలో కీర్తి పురస్కారం, హైదరాబాద్ మానస ఆర్ట్స్ సంస్థ జీవన సాఫల్య పురస్కారం మరియు బద్వేలు బద్దెన కళాపీఠం వారు ఉగాది పురస్కారం సమర్పించి చిన్నయ్య గారిని సత్కరించారు.